ఒకటవ ప్రశ్న, మిలాన్ 2026 ఎక్కడ జరుగుతోంది? సమాధానం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మిత్రులారా, మొదటి ప్రశ్న వివరంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్య గమనిక. ఇలాంటి ఎన్నో విలువైన కరెంట్ అఫైర్స్ మరియు జాబ్ అప్డేట్స్కు సంబంధించిన పీడీఎఫ్ నోట్స్ని మీరు ఉచితంగా పొందాలనుకుంటే ఇప్పుడే మన రెయిన్బో కెరియర్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు మొదటి కామెంట్లో అందుబాటులో ఉంది. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఇక మిగిలిన ప్రశ్నల వివరణ చూద్దాం. వివరణ: మిలాన్ అనేది భారత నౌకాదళం నిర్వహించే అతిపెద్ద బహుపాక్షిక నావికా విన్యాసం. ఇది 1995లో కేవలం 4 దేశాలతో ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. 2026 ఎడిషన్లో 50కి పైగా దేశాల నుండి యుద్ధనౌకలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం, సముద్రపు దొంగతనాలను అరికట్టడం మరియు విపత్తు సమయాల్లో దేశాల మధ్య సమన్వయం పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం తన వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు సహజ ఓడరేవు సౌకర్యం వల్ల దీనికి వేదికగా నిలిచింది. రెండవ ప్రశ్న, కుమార్ భాస్కర్ వర్మ సేతు ఏ నదిపై ఉంది? సమాధానం బ్రహ్మపుత్ర నది, అస్సాం. వివరణ: అస్సాం అభివృద్ధిలో ఈ వంతెన ఒక మైలురాయి. పురాతన కామరూప సామ్రాజ్య రాజు కుమార్ భాస్కర్ వర్మ పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు. బ్రహ్మపుత్ర నది వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణానికి గంటల సమయం పట్టేది. కానీ ఈ వంతెన ద్వారా నిమిషాల్లోనే అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు. ఇది కేవలం రవాణాకే కాకుండా సరిహద్దు ప్రాంతాలకు, రక్షణ దళాల తరలింపుకు, స్ట్రాటజిక్ డిఫెన్స్ మరియు స్థానిక వ్యాపారులకు తమ ఉత్పత్తులను తరలించడానికి ఎంతో దోహదపడుతుంది. అలాగే మూడవ ప్రశ్న, ఈసీఐ స్పోర్ట్స్ వీక్ 2026 థీమ్ ఏమిటి? మైదానంలో సామరస్యం, ప్రజాస్వామ్యంలో శక్తి. వివరణ: భారత ఎన్నికల సంఘం ఈసీఐ కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం క్రీడా రారోత్సవాలను నిర్వహిస్తోంది. 2026 థీమ్ ఉద్దేశం ఏమిటంటే, ఆటల మైదానంలో ఆటగాళ్లు ఎలాగైతే నిబంధనలకు కట్టుబడి సామరస్యంతో పోటీపడతారో, ప్రజాస్వామ్యంలో ఓటర్లు మరియు నాయకులు కూడా అదే స్ఫూర్తితో వ్యవహరించాలని చాటి చెప్పడం. క్రీడల ద్వారా యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచడం కూడా ఇందులో భాగం. నాలుగవ ప్రశ్న, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదిక ఏది? సమాధానం న్యూఢిల్లీ. వివరణ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో భారత్ ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా మారబోతున్నాయి? విద్య, వైద్య రంగాల్లో ఏఐ పాత్ర ఏమిటి? మరియు ఏఐ వినియోగంలో నైతిక విలువలు, ఎథికల్ ఏఐ ప్రాముఖ్యతపై లోతైన చర్చలు జరిగాయి. భారత్ ఏఐ మిషన్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఐదవ ప్రశ్న, గాయని గీతా పట్నాయక్ ఏ భాషకు చెందినవారు? సమాధానం ఒడియా. వివరణ: గీతా పట్నాయక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన దిగ్గజ గాయని. ఆమె దాదాపు 5 దశాబ్దాల పాటు ఒడియా చిత్ర పరిశ్రమలో, హాలీవుడ్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. భక్తి గీతాలు, జానపద మరియు సినిమా పాటల ద్వారా ఆమె ఇంటింటికి పరిచయమయ్యారు. 73 సంవత్సరాల వయసులో ఆమె మరణం ఒడియా సంస్కృతికి మరియు కళా ప్రపంచానికి తీరని లోటు. ఆమెను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. ఆరవ ప్రశ్న, నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం ఎక్కడ ఉంది? సమాధానం మధుర, ఉత్తరప్రదేశ్. వివరణ: శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం వెనుక బలమైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భారతీయ దేశవాళీ ఆవు జాతులు గిర్, సహివాల్, కాంక్రీజ్ మొదలైన విశిష్టతను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆవు పేడ మరియు మూత్రం ద్వారా తయారయ్యే సేంద్రియ ఉత్పత్తులు, ప్రాచీన భారతదేశంలో గోవుల ప్రాముఖ్యతను వివరించే శిల్పాలు మరియు గ్యాలరీలు ఇక్కడ ఉంటాయి. రాబోయే తరాలకు మన గో సంపద గురించి తెలియజేయడమే దీని లక్ష్యం. ఏడవ ప్రశ్న, FOF 2.0 నిధి మొత్తం ఎంత? సమాధానం 10,000 కోట్లు. వివరణ: స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది నేరుగా స్టార్టపుల్లో పెట్టుబడి పెట్టదు. బదులుగా ఇది సెబీలో నమోదైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు మూలధనాన్ని అందిస్తుంది. ఆ నిధులు స్టార్టపుల్లో పెట్టుబడి పెడతాయి. FOF 2.0 వర్షన్ ద్వారా
ప్రభుత్వం మరిన్ని నిధులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉండే కొత్త వ్యాపారేత్తలకు ఆర్థిక సాయం సులభంగా అందుతుంది. 8వ ప్రశ్న. ఇంటర్నేషనల్ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? సమాధానం: బెంగళూరు. వివరణ: భారతదేశంలో వందల ఏళ్ల నాటి ఆనకట్టలు అనేకం ఉన్నాయి. వాటి భద్రతపై చర్చించేందుకు ప్రపంచ దేశాల నిపుణులు బెంగళూరులో మసమేలమయ్యారు. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అంటే ఆనకట్టలు తెగిపోతే జరిగే నష్టం, వరద నిర్వహణ మరియు సెన్సార్ల ద్వారా ఆనకట్టల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వంటి అంశాలపై ఇక్కడ అవగాహన కల్పించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సదస్సును పర్యవేక్షించింది. 9వ ప్రశ్న. డిజిటల్ ఫుడ్ కరెన్సీని ఎవరు ప్రారంభించారు? సమాధానం: అమిత్ షా, కేంద్ర హోంమంత్రి. వివరణ: గుజరాత్లోని గాంధీనగర్లో ఈ వినూత్న ప్రాజెక్టును ప్రారంభించారు. సాధారణంగా రేషన్ షాపుల్లో నగదు లేదా కార్డులు వాడుతుంటారు. కానీ CBDC, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా డిజిటల్ వోచర్లు పంపిస్తుంది. వీటిని కేవలం ఆహార పదార్థాల కొనుగోలుకే వాడాలి. దీనివల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా సరైన లబ్ధిదారుడికి అందుతాయి. 10వ ప్రశ్న. CBDC PDS ప్రాజెక్ట్ మొదలైన రాష్ట్రం ఏది? సమాధానం: గుజరాత్. వివరణ: భారత రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపాయిని అంటే ఈ-రూపీని సామాన్యులకు చేరవేయడంలో గుజరాత్ అగ్రగామిగా నిలిచింది. ప్రజా పంపిణీ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం ద్వారా రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తారు.